దేవుని యొక్క ఉన్నతమైన కృపలో మనము చాలా వాక్యాలు వింటూ ముందుకు వెళ్తున్నాం. దేవుని చిత్తాలో మనము చాలా జ్ఞానం కలిగిన వారిగా ముందుకు నడుస్తూ వెళ్తున్నాం. అయితే ఏ విషయాన్ని బట్టి మనము నేటి దినాల్లో దేవుని వాక్యాన్ని వినడానికి వస్తున్నాం? అసలే దేవునికి ఎలా కనబడితే దేవుడు మనల్ని చూస్తాడు, దేవునికి ఎలా ఉంటే దేవుని కనుదృష్టి మన మీదకి వస్తుంది. దేవుని వాక్యం అంటుంది, నీతిమంతుల మీదను వారు చేస్తున్న ప్రార్థనల మీదను ఆయన చెవులు, ఆయన కనుదృష్టి కనబడుతుందని దేవుని వాక్యం పేతురు ద్వారా మాట్లాడింప చేస్తున్నాడు. మరి నీతితో జీవించకుండా మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, లేకపోతే వాక్యాన్ని విని దేవుని చిత్తాన్ని గైకొనడానికి చాలా అవకాశం మనకి దొరుకుతున్న అవకాశం కొలది మనం ఏం చేయాలి అంటే, అసలు దేవుని చిత్తం ఏమై ఉంది అని మనం గుర్తింపు తెచ్చుకోవాలి. దేవుని కంటిలో పడగలిగితేనే దేవుని చిత్తాల్లో మనం పరలోక రాజ్యాలలోకి ప్రవేశిస్తాం. అసలు దేవుని చిత్తమే మనలో లేకపోతే మూర్ఖత్వమైన మనస్సుతో మనం దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామా?